హాయ్, ఇవాళ ఇంకో చిన్న టాపిక్ చెప్తాను. సాధారణంగా పేషెంట్స్ వస్తున్నారు, చేతులు ముడుచుకొని మేము తెరవలేకపోతున్నాము, మా వేళ్ళు టక్కన ఓపెన్ అవుతున్నాయి, బాగా నొప్పిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇది సాధారణంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, లాంగ్ రన్ డయాబెటీస్లో గమనిస్తుంటాం. ఇంకొంతమందిలో వాతం ఉన్న వాళ్ళలో గమనిస్తుంటాం. దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. ట్రిగ్గర్ అంటే మన గన్లో ట్రిగ్గర్ ఉంటుంది కదా, అలా టక్కన ఓపెన్ అవుతుంది. అంటే మూమెంట్ చిన్నగా వచ్చి టక్కన ఓపెన్ అవుతుంది. అది ఏంటి అంటే, లాంగ్ రన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చేతిలో ఈ జాయింట్ దగ్గర, వేళ్ళకి కింద అడుగున బేస్ ఆఫ్ ది ఫింగర్కి ఇంకొంచెం ఒక్క ఇంచ్ కింద ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ చేరి అక్కడ మన ఫింగర్స్ కదిలే దానికోసము సన్నటి టెండాన్స్ ఉంటాయి. అవి పట్టేసి ఓపెన్ చేయలేక టక్కన ఓపెన్ చేయడం చివరికున్నప్పుడు జరుగుతుంది. దీనికి రకరకాల వైద్యాలు ఉన్నాయి. ఇంజెక్షన్స్ వేస్తాము, సర్జరీలు చేస్తాం. కానీ వాటి అన్నిటికన్నా ముందు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ట్రిగ్గర్ ఫింగర్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం ఈజీగా రిలీజ్ చేసుకునే ఒక మార్గం ఉంది. అదేంటి అంటే, బాగా అంటే వేడిగా ఉన్న నీళ్ళలో, కాలిటీ కాకుండా నీళ్ళల్లో రిస్ట్ పై వరకు ముంచాలి. ఆ నీళ్ళలో ఒక రాక్ సాల్ట్ వేయాలి, హీట్ని రిటైన్ చేసేదానికోసము, ఈజీ పర్మిబిలిటీ కోసము పెట్టి ఒక 30 సెకండ్ల తర్వాత చేతిని వేడి నీళ్ళలో, రాక్ సాల్ట్ వేసింది వేడి నీళ్ళలో పెట్టిన 30 సెకండ్ల తర్వాత ఏవైతే జాయింట్స్ చెప్పానో వాటిని క్లాక్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఇన్వాల్వ్ అయింది అనుకుంది, ఇది ట్రిగ్గర్ ఫింగర్ టక్కన ఓపెన్ అవుతుంది. ఈ జాయింట్, ఈ పాయింట్లో మన ర్యాక్ ఉంది కదా, ఆ పాయింట్లో ఈ ఫింగర్ కలిసే పాయింట్లో ఇక్కడ క్లాక్ వైజ్గా ఒక 3, యాంటీ క్లాక్ వైజ్ వెనక్కి ఒక 3 సార్లు చేయడం. వేళ్ళు ముడడం, ఇక్కడ అదడం, చిన్నగా తెరడం. కానీ చేసేటప్పుడు బాగా పెయిన్ ఉంటుంది. మొదటి 3 నుంచి 5 రోజుల లోపల పెయిన్ ఇంటెన్సిటీ ఎంత తగ్గితే ఆ తర్వాత ఫ్రీగా చేసినందుకు వీలు. ఈ విధంగా చేసుకున్నట్లయితే, ఇది కంటిన్యూస్గా చేసుకున్నట్లయితే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. దీన్ని డయాబెటిక్ టీనోసైనోవైటిస్ ట్రిగ్గర్ ఫింగర్స్ అంటాం. ఇలా చిన్నగా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పొద్దున్న ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ప్రతిరోజు చేసుకున్నట్లయితే చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ పెయిన్స్ నుంచి చాలా ఉపశమనం పొందుతారు. ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.